నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, ఈ 2026 సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ధనస్సు రాశి వాళ్ళకి ప్రధానంగా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మనం సహజంగా 2026 అంటే జనవరి 1 తారీఖు నుంచి డిసెంబర్ 31 తారీఖు వరకు కూడా మనం రాశి ఫలితాలు చూసుకుంటాం. ప్రతి నెల కూడా ఎవ్రీ మంత్‌లో కూడా మనకు రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి సూచనలుంటాయి, ఎలాంటి పరిహారాలు చేయాలి, బట్ ఎలాంటి మనం విధానాన్ని అనుసరించాలి అని ఒక క్రమశిక్షణ అనేది చాలా ఆస్ట్రాలజీ పరంగా నేర్పిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలంటారు. గోచారం అంటే ఏందంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. బర్త్ చార్ట్ అంటే పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకొని చెప్పేవి. గోచారం అనేది ఏమిటంటే ఆయా నెలలో ఆయా గ్రహాలు ఎక్కడెక్కడ మారుతున్నాయని చెప్పేదే గోచార ఫలితం అంటారు. ఈ గోచార ఫలితాల్లో ముఖ్యంగా బర్త్ చార్ట్‌కి, గోచారానికి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. బర్త్ చార్ట్ అనేది ఇంపార్టెంట్. గోచారం అనేది ఏంటంటే సూచన. సూచన అంటే ఏందంటే, ఎంత కృషి చేసినా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. ఆ వితిన్ సెకన్‌లో అదృష్టం కూడా కలిసి రావాలి. హ్మ్. ఆ కలిసి రావటానికి ఏందంటే ఎగ్జాంపుల్ ఉంది. సుప్రసిద్ధ నటులు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక 7 ఏళ్ల వయసులోనో, 8, 10 ఏళ్ల వయసులో సంథింగ్ ఒక చిన్న ఏజ్‌లో ఉండంగా ఘంటసాల బలరామయ్య గారు ట్రైన్‌లో వెళ్తున్నారు. పదే పదే ఆయన చెబుతుంటారు. ఉన్నన్ని రోజులు నాగేశ్వరరావు గారు. చెప్తుండంగా ఏదైతే ట్రైన్‌లో ఘంటసాల బలరామయ్య గారు వెళ్తూ ఉండంగా, ఈ నాగేశ్వరరావు గారిని చిన్న వయసులో చూసాట. ఈ అబ్బాయి బాగున్నాడు. ఏదో ఒక వేషానికి మంచి వేషం వేయగలుగుతాడు. ఈ అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉంది అనే ఉద్దేశంతో ఆయన చూసారట. ఆ చూసి ఆయన్ని సినిమాలో తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరంటే ఘంటసాల బలరామయ్య. హ్మ్. అయితే ఘంటసాల బలరామయ్య విషయాన్ని నాగేశ్వరరావు గారు చెబుతూ, బలరామయ్య గారు ఏ పేపర్ చూస్తున్నా, వాష్‌రూమ్‌లోకి వెళ్ళినా, పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నా, నన్ను చూసే అవకాశం ఉండదు. నేను ఆ అవకాశాన్ని మిస్ అవుతాను. అయ్యేవాడిని. నేను ఇంత స్థాయిలోకి ఎదిగేవాడిని కాదు అని పదే పదే చెప్పేవాడు. హ్మ్. అంటే ఆ వితిన్ సెకనే అదృష్టం, అదే గోచారం. అవును గురు. వితిన్ సెకన్‌లో మంచి జరగచ్చు, మనకి చెడు జరగచ్చు. ఆ వితిన్ సెకన్‌లు, నిమిషాలు చెప్పేదే గోచారం. చాలామంది చెబుతారు, నేను ఎంతో కృషి చేస్తున్నా." కృషి రైటే, కృషి చేయాలి. బట్ అదృష్టం కూడా ఎక్కడో అక్కడ కలిసి రావాలి. సింక్ కావాలి. అందువల్ల ఇక్కడ ఈ సింక్ అయ్యేవే గోచారం అంటారు. హ్మ్. అయితే మరి ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఫైనాన్షియల్ పరంగా అనుకూలంగా ఉంటుంది. దానికి కారణం ఏందంటే, అతి పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహుకేతువులు అలానే సంవత్సర కాలం గురువు ఉండటం, శని 2.5 సంవత్సరాలు, రాహుకేతువులు 18 నెలల పాటు, రవి, బుధ, శుక్ర గ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేస్తూ ఉంటాయి. కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు. చంద్రుడు వచ్చేటప్పుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. ప్రధానంగా మనం చూసుకునేటట్టయితే ఈ రాశి ఫలితాల్లో గురువు యొక్క ఫలితాన్ని మనం చూద్దాం ఫస్ట్. గురువు యొక్క ఫలితం అంటే జూన్ 1వ తారీఖు వరకు, అంటే 2వ తారీఖు నుంచి దేవగురువు అయిన బృహస్పతి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు. 2వ తారీఖు వరకు ఎక్కడ ఉంటాడంటే మిథున రాశిలో ఉంటాడు. మిథున రాశిలో ఉండంగా సప్తమంలో గురువు. ధనస్సు రాశి వాళ్ళకి రాస్యాధిపతి, చతుర్థ రాస్యాధిపతి అయిన గురువు సప్తమంలో ఉంటే శుభ కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. అంటే సుఫలితాలు అంటే వివాహము, ఉపనయన సంస్కారాలు, గృహారంభాలు, గృహప్రవేశాలు, స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం, ఇంటిలో గృహ ఉపకరణ వస్తువులు, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు, చదువులు దాన్ని ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. మంచి ఉద్యోగము, ప్రమోషన్ లభించే అవకాశం, నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ రాస్యాధిపతి, చతుర్థాధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో ఉండటం వల్ల గుడ్ రిజల్ట్స్ వస్తాయి. సో, గురువు బాగున్నాడు. ఎప్పటి వరకు అంటే 2వ తారీఖు వరకు బాగుంటాడు. 2 నుంచి ఎప్పటికెళ్తాడు? అష్టమంలోకి వెళ్ళిపోతాడు మరి. 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా డబ్బుల విషయంలో కొంత జాగ్రత్త ఉండాలి. అంటే భద్రంగా ఉండాలి. అంటే డబ్బులు ఖర్చయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కొంత పొదుపు పాటిస్తే సరిపోతుంది వాళ్ళు. కొంత పొదుపు పాటించి జాగ్రత్తగా దేనికి ఖర్చు పెట్టుకోవాలో దానికి ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. అలానే 31 తారీఖు నుంచి సింహరాశిలోకి వెళ్తాడు. అతిచారంతో వెళ్తాడు. మళ్ళీ వక్రస్థితిలోకి వెళ్తాడు డిసెంబరు 18 తర్వాత. అప్పుడు టోటల్‌గా ఎక్కువ శాతం అయితే వీళ్ళకి 100లో 75, 80% గురువు బాగున్నట్టు.
అంటే అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అంటే విద్యార్థులు కూడా అనుకూలమైన కాలం. విద్యార్థులు కూడా వేరే వ్యాపకాల మీద పెట్టకుండా చదువు మీద బాగా కాన్సంట్రేషన్ చేసి ముందుకెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సో, గురువు బాగున్నాడు. అలానే ఇక్కడ శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? శని వచ్చేటప్పుడు చతుర్థ స్థానంలో ఉంటాడు. చతుర్థ స్థానంలో ఎప్పటి వరకు ఉంటాడంటే జూలై 25 తారీఖు వరకు ఉంటాడు. 25 నుంచి తృతీయ స్థానంలోకి వక్రస్థితిలోకి వెళ్ళిపోతాడు. జూలై 25 వరకు కూడా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ పెట్టాలి వీళ్ళు. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కొంత అనారోగ్యం సంభవించే అవకాశాలుంటాయి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనంటే ప్రస్తుత కాలంలో వాహనాన్ని మననే గుద్ది ప్రశ్నిస్తాడు. మనం ఏదన్నా వెహికల్ మీద వెళ్తుంటాం. వెహికల్ మీద వెళ్ళేటప్పుడు వాడే గుద్దుతాడు సహజంగా. గుద్దిన తర్వాత మనం అనే లోపల వాడు మనల్ని నువ్వే రాంగ్ రూట్‌లో వచ్చావంటాడు. మానవుడి యొక్క నైజం అది. వాడేదో అని అంటాడని వీడే ముందుగానే మనిషి మెంటల్‌గా ప్రిపేర్ అయిపోయి వీడిని తిట్టడం ప్రారంభం చేస్తుంటాడు సహజంగా. అందువల్ల ఏందంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అతి స్పీడ్ లేకుండా అధిక ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువుంటాయి. దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువుంటాయి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని కూడా చాలా ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మన వాళ్ళకి చాలామందికి కూడా పాపం వెంకటేశ్వర స్వామికి వెళ్ళటం బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. తిరుపతికెళ్ళటం. హ్మ్. తిరుపతి, శ్రీశైలం, పాపం అన్నవరం ఇలాంటివన్నీ క్షేత్రాలకెళ్ళటం బాగా ఎక్కువ గానీ, తల్లిదండ్రులకు అన్నం పెట్టడం అనేది తక్కువ. వృద్ధాశ్రమాల్లో పడేస్తుంటారు. పాపం దేవుడు ఉన్నాడో లేడో ప్రపంచంలో ఎవడికి తెలియదు గానీ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. ఆ! కానీ దేవుడి దగ్గరికి మటుకు ఎళ్ళటానికి మటుకు ఏదైనా పాపాలు జరుగుతాయేమో, ఏదో పాపం ఏదో వస్తుందో అనే ఉద్దేశంతోటి వెంకటేశ్వర స్వామి చుట్టూ మటుకు తిరగటం మటుకు గ్యారంటీగా తిరుగుతారీళ్ళు. తల్లిదండ్రుల చుట్టూ తల్లిదండ్రులని చూడటం లేదు గానీ, దేవుడిని మటుకు ఎక్కడో ఉన్న దేవుడిని మటుకు కొలవటం మటుకు వీళ్ళు రెడీ అవుతారు. అందువల్ల ఇన్ని పురాణాలు విన్నా, ఎంత ఉన్నా కూడా అవగాహన రావట్ల మనుషులకి. ఈ చెవిలో వింటారు, ఆ చెవిలో పడేస్తారు. గణపతి కథలో, గణపతి పురాణంలో కూడా చెప్పారు కదా! గణపతి ఏదైతే వినాయకుడు, కుమారస్వామి నెమలి వాహనంతో అన్నీ కూడా అతల వితల సుతల మహాతల పాతాళ సప్తలోకాలన్నీ కూడా తిరుగుతున్నా, మరి గణపతి ఏదైతే తన యొక్క శరీర ధర్మాన్ని అనుసరించి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరుగుతాడు. అప్పుడే చెప్పాడు పరమేశ్వరుడు, అయ్యా దైవం ఎవరు అంటే తల్లిదండ్రులే. మాతృదేవో భవ, పితృదేవో భవ. కానీ వింటారు చక్కగా మన వాళ్ళు పాపం తెలుగు ప్రజలైనా ఎవరైనా సరే బాగా వినటానికి మటుకు మంచిగానే వింటారు. నాయకంటి గారు చెప్పినా, ఇంకోళ్ళు చెప్పినా బాగానే వింటారు. గరికపాటి చెప్పినా, తర్వాత చాగంటి వారు చెప్పిన ఇలాంటివన్నీ వింటారు. ప్రవచనం వినటానికి మటుకు మనం సిద్ధహస్తులమే గానీ, ఆ ప్రవచనాన్ని ఆచరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాగా వీళ్ళేం చేస్తారంటే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని చాలా ఇంపార్టెంట్. వృద్ధాశ్రమంలో పడేయకుండా, ఇక తప్పని పరిస్థితిలో, కుదరని పరిస్థితుల్లో వాళ్ళకి ఇంట్లో ఇద్దరికీ బాలేకపోతే అది వేరే విషయం. కానీ బాగున్నా కూడా పడేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించట్ల. దేవుడి యొక్క సిద్ధాంతాన్ని అనుసరిస్తారు ఈళ్ళు. అయితే అలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలా రాహు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే ధనుసు రాశి వాళ్ళకి డిసెంబర్ 6వ తారీఖు, 7వ తారీఖు వరకు రాహు బాగుంటాడు. విదేశాలకు వెళ్ళటం, విదేశాల్లో పెట్టుబడులు పెట్టటం, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అంటారు. అంటే ఆ దేశంలో అంటే మన దేశంలో పౌరసత్వం అంటే ఏందంటే రేషన్ కార్డ్ రావటం. ఆ దేశంలో గ్రీన్ కార్డ్ వస్తే ఆ దేశం యొక్క పౌరసత్వం అంటారు. అంటే ఆ దేశం యొక్క సిటిజన్‌షిప్ అంటారు. అది లభించే అవకాశాలు ఎక్కువున్నాయి. ఎప్పుడు? డిసెంబర్ 6 లోపలే. విదేశాలకు వెళ్ళే అవకాశాలుంటాయి. కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం. అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, పిత్రార్జితం బాగా కలిసొచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి కుజుడి వల్ల. శుక్రగ్రహం వల్ల వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి గాని, అబ్బాయి గాని వచ్చే అవకాశం. బంగారు ఆభరణాలు, దుస్తులు కొనుగోలు చేయటం, గోల్డ్ షాప్ వాళ్ళకి గానీ, క్లాత్ షోరూమ్ వాళ్ళకి గానీ, ఆటోమొబైల్ రంగం వాళ్ళకి గానీ అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువుంటాయి. అలానే కేతు యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే వీళ్ళకి డిసెంబర్ 6 వరకు కూడా కేతు యొక్క ప్రభావం అనుకూలంగా ఉంటుంది. ఏమిటి కారణం ఏందంటే వాళ్ళకి సహజంగా ఏంటంటే భాగ్యస్థానంలో కేతు ఉండటం వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఆర్థిక పరంగా ఉండే ఆదాయం బాగుంటుంది గానీ, చతుర్థ స్థానంలో శని ఉండటం వల్ల అవమానాలు జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. సహజమైనది న్యాచురల్. అవమానం జరగకుండా ఎవడుండడు. ప్రతివాడు తిట్టకుండా ఉండడు. ఎవడికి వాడికి పడదు కదా! అంత సహనంగా ఉంటే భగవంతుడిని ఎందుకు కొలుస్తారు? అంత సహనము, ఓపిక అనేది మనిషిలో లోపించుతూ ఉంది. కాబట్టి బంధుమిత్రులతో కొంత స్నేహబంధం ఒకటి, అధిక ప్రయాణాలు కొంత తగ్గించుకోవాలి. ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం. రవి యొక్క ప్రభావం వల్ల కొద్దిగా
బుధుడి యొక్క ప్రభావం, రవి యొక్క ప్రభావం వల్ల వ్యాపార పరంగా భాగస్వామ్య విషయాన్ని కొంత శ్రద్ధ పెట్టాలి. అంటే వాళ్ళు మంచివాళ్ళా కాదా? కొంత జాగ్రత్తగా అనుసరించి అతి ఎక్కువగా పెట్టుబడి పెట్టకూడదు. ఏదన్నా పెట్టుబడి పెడితే ఖచ్చితంగా వీళ్ళు జూన్ 2వ తారీఖు లోపలే పెట్టుబడి పెట్టాలి. 2 తర్వాత అతి పెట్టుబడి పెట్టకూడదు. ఉన్న వ్యాపారాన్ని సజావుగా కొనసాగించుకొని ముందుకెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మ. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళాలి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు? తప్పకుండా వీళ్ళు పరిహారం చేయటంలో ప్రధానంగా గణపతి యొక్క ఆరాధన చేయాలి. గకార అష్టోత్తరంతోటి గణపతిని ఆరాధన చేయాలి. అలానే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అన్నట్టుగా గణపతి యొక్క ఆరాధన, గణపతి యొక్క క్షేత్రాన్ని, అలానే గురువుల్ని, తల్లిదండ్రులని కొంత భక్తి శ్రద్ధలతో కొలవాలి. అలానే వీళ్ళు ముఖ్యంగా డిసెంబరు ఏదైతే 7 తర్వాత కొంత భార్యాభర్తల మధ్యలో సమస్యలు రాకుండా చూసుకోవాలి. భార్యాభర్తల మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఇద్దరు కూడా కలిసికట్టు కాపురం చేయాలి. ఏదో అర్థం చేసుకోవాలి. భావాలు ముందుకు వెళ్ళాలి కాబట్టి అమ్మవారు లలితా సహస్రనామ పారాయణం చేయటం ఒకటి, విష్ణు సహస్రనామ పారాయణం చేయటం కూడా చాలా మంచిది. అలా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయాలి. ఈ సంవత్సరం మొత్తం కూడా వాళ్ళ ఆదివారం పూట 21 సార్లు ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చరాహవే కేతువే అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల మంచి జరుగుతుంది. ఇంకొక మంత్రాన్ని కూడా చెప్తాను. వీళ్ళు జూన్ 2వ తారీఖు నుంచి ఒక మంత్రాన్ని అంటే గురువు బాగుండటానికి వీళ్ళకి ఖచ్చితంగా ధనం కలిసి రావటానికి యక్షాయ, కుబేరాయ, వైశ్రవణాయ, ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే కుబేర మంత్రాన్ని చదవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. గురువుగారు 2026లో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఫలితాలు వస్తాయో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.